లైఫ్ ఎఫెక్ట్ పర్సనల్ లైఫ్ పైన పడితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with the Steve. నవ్వింది మల్లె చెండ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెరా మజాగ ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ యురేక సకమికా. ఏంటంటే అలా చూస్తారు మంచి హుషారుగా ఉన్నానా? నాకు పెళ్లి సెట్ అయిందండి. నా పెళ్లికి అన్ని పనుల దగ్గర నేను చేసుకుందాం అనుకుంటున్నానండి. మా దూరతో ఇంటికి వచ్చాను ఒకసారి. ఇంట్లో ఎవరండి? ఇంట్లో ఎవరు లేరు. అదేంటి నువ్వు ఉన్నావు కదా? అవునా? ఇప్పుడు చూడు కరెక్ట్ ఎవరు లేరే. సారీ ఇల్లు వస్తా. ఇగో, నువ్వు ఉన్నావు కదా ఇంట్లో? నేను ఉంటానులే. నువ్వు దేనికి వచ్చావా? నేను ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చానండి. పెళ్లి కాడియడానికి వచ్చావా? ఏమైతారు నీకు? దూర చుట్టాలండి. అరే వాళ్ళు 4-5 ఛానల్లో చేస్తారా? ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఎందుకు ఎంటర్ అవుతారో వాళ్ళకే తెలియదు. తేడా ఫ్యామిలీ అండి. తేడా అయితే తట్టుకోవచ్చు, వాళ్ళు ఇంకా తేడా. ఇంతకీ మీ అయ్యగారు అమ్మగారు ఏం చేస్తుంటారు? మా అయ్యగారు న్యూస్ రిపోర్టర్, మా అమ్మగారేమో కాల్ సెంటర్ లో జాబ్ చేస్తుంది. ఒకసారి అయ్యగారిని పిలు. అయ్యగారు అయ్యగారు చెప్పండి సన్ని, అక్కడ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. అక్కడ ఎవరో వచ్చారు, ఎందుకు ఇంత అల్లరి జరుగుతుంది చెప్పండి. అయ్యగారు చెప్పండి సన్ని, మీ గురించి ఎవరు వచ్చారు? సన్ని ఇంతకి ఎవరు వచ్చారు, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఇంతకి ఎక్కడి నుంచి వచ్చాడు, అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది చెప్పండి సన్ని. బాగానే ఉండే అయ్యగారు. కాదు, పక్క నుంచి అటుపక్క మాట్లాడుతున్నాడు ఏంటి? చెప్పాగా న్యూస్ రిపోర్ట్ అలా ఫాలో అయిపోతున్నాడా? సరే పెళ్లికి పెళ్ళడానికి వచ్చామని చెప్పండి. పెళ్లికి పిలవడానికి వచ్చిందంటే అయ్యగారు. సన్ని ఇంతకి పెళ్లి ఎవరు జరుగుతుంది? ఆయన లేవుతా, వాళ్ళు చెల్లి గారిదా లేవుతా, అక్క గారిదా, లేకపోతే చెప్పండి సన్ని. నా పెళ్లి అవుతుంది. ఆయన పెళ్ళేనంటే అయ్యగారు. సన్ని అయితే మనకి ఇప్పుడు వరకు చూసుకుంటే వివరాలు అందించిన ప్రకారం చూసుకుంటే మా ఇంటికి ఒక గెస్ట్ రావడం జరిగింది. అది వివాహాన్ని శుభ్రించుకుని ఒక శుభలేఖ ఇవ్వడానికి ఒక గెస్ట్ రావడం జరిగింది. అయితే గెస్ట్ ని ఇప్పుడు వరకు పలకరించకపోవడం నిజంగా గమనార్హం. మా ఇంట్లో మా పిల్లం విద్య అక్కడ ఉంది. విద్య అక్కడ పరిస్థితి ఎలా ఉందో సార్ చూడండి. మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. నమస్కారం, నా పేరు విద్య. నేను మీకు ఎలా సహాయపడగలను? నా పేరు రాంప్రసాద్ అండి. నమస్కారం అండి రామప్రసాద్. చెప్పండి, మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 9866100120 అండి. ఒక్క నిమిషం, మీ డేటా సిస్టంలో చూడబడుతుంది. మీకు యాక్చువల్లీ 3G ఆఫర్ లేదు, ఈ మధ్య వేయించుకున్నారు. అది కూడా మీ టీమ్ లీడర్ని చూసి. నేను మీకు చుట్టాలు అవుతాను. అమ్మని మీకు కార్డు ఇచ్చామన్న పెళ్లి కార్డు. మీ పెళ్లి కార్డు అయితే 1 నొక్కండి, మీ పక్కింటి వాళ్ళ పెళ్లి కార్డు అయితే 2 నొక్కండి, ఏదైనా తద్దినం కార్డు అయితే 3 నొక్కండి. ఆ తద్దిన కార్డు పెళ్లి కార్డేనండి అది. థ్యాంక్స్. మీ ఆప్షన్ డెఫినెట్ గా మీ కార్డుని మా ఉన్నత అధికారికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అయితే సన్ని చెప్పండి, ఇంతకీ ఎంత మందిని పెళ్లి చేసుకున్నాడు అక్కడ ప్రతినిధి? ఈ వివరాలు ఎవరైనా సేకరించారు మీరు? చెప్పు, మీ ఆడపేరు ఏం పేరు చెప్పు. అరుణ్ అండి. అరుణానంటే అయ్యగారు. అయితే యాక్సిడెంట్ లో ఎంతమంది పోయారు, ఆ పోయిన వాళ్ళు ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది హాస్పిటల్ జాయిన్ చేశారు, ఇలాంటి వివరాలు మన దగ్గర ఏమైనా ఉన్నాయా? అంటే చుట్టాలు ఎంతమంది వస్తారు? చుట్టాలు 1000 మంది వరకు వస్తారండి. 1000 మంది అంటే అయ్యగారు. అయితే ఎంతమంది మృతుల సంఖ్య పెరుగుతుంది అనుకుంటారు? విఐపీలు ఎంతమంది వస్తారా అని. మృతులు విఐపీలు బాగా 100 మంది వరకు రావచ్చండి. ఆ 100 మంది వరకు వస్తారంటే అయ్యగారు. అయితే పెద్ద కార్యాలు చిన్న కార్యాలు ఎప్పుడు చేస్తారు? 11 రోజుల తర్వాత లేకపోతే 20 రోజుల తర్వాత ఎప్పుడు చేస్తారని అతను చెప్తున్నాడు. ఫస్ట్ నైట్ గురించి అడుగుతున్నారు కదా. పెళ్లి అంటే ఫస్ట్ నైట్ అని చెప్పండి. ఫస్ట్ నైట్ మీతో జరిగితే 1 నొక్కండి, ఇంకెవరితోనే జరిగితే 2 నొక్కండి, అసలు జరగకపోతే 3 నొక్కండి. పిల్ల అవ్వలేదు సార్, అప్పుడు ఒక్క మాట రేటింగ్ అదే. నాకు అర్థమైంది, మీ దరిద్రం నాకు అర్థమైంది. మీరు తిరిగి మళ్ళీ కాల్ చేయబడితే మళ్ళీ మీకు సరైన ఆప్షన్ ఎంచుకోబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సార్ నాకు సెలవు ఇప్పిస్తే నేను పెళ్లికి వెళ్ళాలని మీరు మర్చిపోండి. పెళ్లికి మాత్రం మీరు అయ్యగారు ఆయనకు సెలవు కావాలంటే సెలవు. ఇది నిజంగా అమలైపోతున్నాడు. ఎందుకంటే 1415వ సంవత్సరంలో మా కుటుంబం నుంచి విడిపోయినటువంటి ఎక్కడో వేరే ప్రాంతంలో బతుకుతున్న మా కుటుంబ సభ్యుల నుంచి ఒకటి గుర్తు పెట్టుకున్న మా కుటుంబంలో ఇద్దరు ఏంటి ఇంకో ఛానల్ సెకండ్ షిఫ్ట్ ఏంటి? నమస్కారం, ఆట కావాలా పాట కావాలా స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నట్టయితే మనతో పాటు ఈరోజు గెస్ట్ రామప్రసాద్ ఉన్నారు. ఆయన మనకి కార్డు ఇవ్వడానికి వచ్చారు. రండి రామప్రసాద్ గారు. మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ మ్యారేజ్ అండి. అంటే ఫోర్స్డ్ మ్యారేజ్ అలాంటిది అనుకోండి. ఏమైనా చేశారా అమ్మాయిని ఇంత ముందు? సార్ నేను వెళ్తానండి, ఇంట్లో పెళ్లి పనులు చాలా చూసుకోవాలండి. ఇంతకీ రామ్ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరిని చేసుకోవాలనుకున్నాడు? తనని ఎక్కడ చూశాడు? తను ఎందుకు నచ్చింది?
ఇత్యాది ఆసక్తికర అంశాలు ఈ రోజు ఎపిసోడ్ లో మనం చర్చించబోతున్నాం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఎక్కడికో గుళ్ళోకి వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆగంతకుడు అలియాస్ రాంప్రసాద్. ఆగ్రాంతకుడా? అయితే పెళ్ళైన తర్వాత ఇష్టాలని పెళ్లి చేసుకున్నాడని తన భార్య ఏం చేయబోతుంది? మా క్రైమ్ న్యూస్ నుంచి మీకు కొన్ని నిజాలు చెప్పబోతున్నాం. నెంబర్ 1, పెరుగులో విషం కలిపి పెట్టచ్చా? నెంబర్ 2, బయటికి వెళ్ళినప్పుడు నా ప్రైజ్ నెత్తి మీద కొట్టనా? డోంట్ గో అవే, బీ విత్ us. ఇదేం క్యారెక్టర్? జనరల్ షిఫ్ట్. మేడం మీరైనా నా బాధతో ఇంటికి అమ్మ మరీ చెప్పింది పెళ్లికి రమ్మని ఒక్కసారి. సుఖ సంసారం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీ కాపురంలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా సరే మీ ఉత్తరం మాకు చేరేసినట్టయితే మాకు ఇక్కడ ప్రముఖ బాబా జజ్జనగర్ జనరే బాబా గారు ఉన్నారు. ఇదేం క్యారెక్టర్? నైట్ షిఫ్ట్. పని తాత. నాకు టైం అవుతుంది మీకు క్యారెక్టర్ చూ. అది 1415వ సంవత్సరం అమానుషంగా ఉన్న తాడిపల్లి అని గ్రామం. ఆ గ్రామంలో నూతన్ ప్రసాద్ గారు ఉంగరాలు చుట్టేసుకొని ఒక కోతు పట్టు ముందుకేసుకొని వైజాగ్ నుంచి ఒక పెట్టి పట్టుకొని వచ్చాడు రాంప్రసాద్ అనే వ్యక్తి. ఒక్క నిమిషం, దీనికి వీడియో తోడైతే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి, వీడియో మేము యాక్ట్ చేసి చూపిస్తాం. నువ్వు రాంప్రసాద్, నేను నీ ప్రేయసి. రెడీ? ఇటువైపుగా ఉన్నది రాంప్రసాద్, హైట్ తక్కువైనా అడ్జస్ట్ అవ్వండి. అటువైపు ఉన్నది కాబోయే మిస్సెస్, లంగవని లేకపోయినా అడ్జస్ట్ అవ్వండి. అటువైపుగా వస్తుంది అమ్మాయి పేరు సంధ్య, ఇటువైపుగా రాంప్రసాద్ వస్తున్నాడు పొట్టిన. అమ్మాయిని చూసి అంటనే సొల్లు గార్చుకున్నాడు. పీలమని మూతి మీద కొట్టింది సంధ్య. తప్పీలమని మూతి మీద కొట్టింది సంధ్య. ఏంటే నన్ను కొట్టావేంటి? నేనేం తక్కువ తిన్నాను? నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా, నీ లైఫ్ సెట్ చేస్తా అని చెప్పి ఆ పొట్టోడు ఆ అమ్మాయిని బాగా సవరదీసి, అంతే ఇదిగో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అందుకనే టపీల్. కన్నిగడ్డి కింద పడిపోయిన టవల్ తీసుకొని ఇలా కాదు దీన్ని ఎలాగ ఎందుకు చేసుకుంటారు, పెళ్లి ఎందుకు చేసుకుంటారు అని చెప్పి అప్పుకు చేద్దాం, రేప్ చేసి పడేస్తానని చెప్పి పక్క తీసుకెళ్ళాడు. అంతే అంతే, ఏదో చేశాడు, ఏదో చేద్దామని లోపే సంధ్య బాగా ఎంకరేజ్ చేసేసింది. మా కాబోయే ఆవిడ ఫోన్ చేసింది. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. హలో సంధ్య. హలో సంధ్య. సంధ్య ఎక్కడ? హలో హలో, ఆ సంధ్య గారు చెప్పండి, రాంప్రసాద్ తో మీకు ఎప్పటి నుంచి అక్రమ సంబంధం నడుస్తుంది? అది అక్రమ సంబంధం అయితే 1 నొక్కండి, సరైన సంబంధం అయితే 2 నొక్కండి, అసలు సంబంధం లేకపోతే ఫోన్ పెట్టండి. అయితే ఇప్పుడు వరకు మీరు అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ 1వ వాళ్ళ 2వ వాళ్ళ 3వ వాళ్ళ లేకపోతే 50 ఎప్పటి నుంచి పెట్టుకున్నారు చెప్పండి? మీరు ఏ లాడ్జిలో దొరికిపోయి చెప్పండి. శివ లాడ్జ్ అయితే 2 నొక్కండి, లక్ష్మీ లాడ్జ్ అయితే 3 నొక్కండి, గణేష్ లాడ్జ్ అయితే నాకు తెలుసు అది నా మేనేజర్. నా పెళ్లిరా మీకు దూరం చుట్ట నా పిల్లకి పటాకులు చేస్తారట్రా. లేడీని కొట్టకూడదు. లేడీని కొట్టకూడదు, వెనక్కి జంటలో ఉంటావు అయితే సరిపోయింది. అయితే మీరు చూస్తున్నారు ఖండించినట్లయితే నాగబాబు సార్ లేచిన వెంటనే సీను అందుకొని మాట్లాడటం, అక్కడి నుంచేమో సుధీర్ లేచి అది మాట్లాడటం, మధ్యలో నేను స్కేప్ గోట్ చేసి మధ్యలో సన్ని అటు ఇటు చేయటం అంతా చాలా బాగుంది. ఉన్నంత నీట్ గా ఉంది, క్లాస్ గా ఉంది, నాకు ఫుల్ గా ఎంజాయ్ చేశాను. రోజా గారు. సుధీర్ మేడం, దీన్ని బట్టి ఏమర్థమైంది? చెడపకరా చెడేవు అని ఏదో అన్నారు ఎవరు. నీ పెళ్లి కార్డు మాత్రం వీళ్ళిద్దరికి ఇవ్వద్దు. నూతన్ ప్రసాద్ గారి వాయిస్ బాగుంది, అండ్ ఇక్కడేమో నైట్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.